CMR Jewelry Dasra Diwali Dhamaka offer. Flat 50% fee on gold jewelry Andhra and Telangana. September 17th నుండి October 20th వరకు మాత్రమే. రాహుల్ ఏంటిది? రాహుల్ రాహుల్ ఏంటిది? డైవర్స్ పేపర్స్. నాకు విడాకులు కావాలి. ఎందుకు? ఎందుకో నీకు తెలీదా? మీ నోటితోనే విందామని. నువ్వు ఆ అర్జున్, అందుకు మీరే కారణం. వాట్? నేనా? అవును. ఆ రోజు మీరు అర్జున్ తెచ్చిన గిఫ్ట్ తీసుకునుంటే ఇలా జరుగుండేదే కాదు. ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నేను తిరిగివ్వలేను అని మీరు చెప్పడం, అర్జున్ వాటి మీద నాకు వ్యామోహం ఉందని పసిగట్టి మీరు వద్దు అనుకున్న ఆ గిఫ్ట్ తోనే నన్ను ఏమార్చగలిగాడు. అంతేనా? పెళ్ళయ్యి ఎన్ని నెలలైనా బడ్జెట్, ఇబ్బందులు అంటూ ఒక స్త్రీకి ఏం కావాలో మీరు ఆలోచించారా? దగ్గరికొస్తారు, రెచ్చగొడతారు, భయపడిపోతారు. కానీ మీరు రాజేసిన నిప్పు నా శరీరాన్ని ఎలా తగులబెడుతుందో మీరెప్పుడైనా ఆలోచించారా? మీకు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో అర్జున్తోనే కాదు, అవకాశం ఉంటే మరొకరితోనైనా తప్పు చేసుండేదాన్ని. గుడ్. నేను ఎలాగో విడాకులు ఇస్తానని తెలిసి వీడిని ముందుగానే రమ్మన్నావు అనమాట. అలా అనుకోవడంలో తప్పేం లేదు. ఇతని దగ్గర డబ్బుంది, దర్జా ఉంది, అలాగే ఎంతో మంది అమ్మాయిలతో సంబంధం కూడా ఉంది. అయితే ఈరోజు అర్జున్ని కూడా ఎందుకు పిలిచానో తెలుసా? మీరు అనుకుంటున్నట్టు మీరే నన్ను పంపించినా నేను మాత్రం ఇతని వెంట వెళ్ళను. నేను ఇతనితో వెళ్తే నాతో పాటు ఎంతమంది అమ్మాయిల్ని తన ఇంటికి తీసుకెళ్లాలో తెలుసా? ఎస్, హీఈస్ ఎ ఫ్రాడ్. అర్జున్ ఇచ్చిన గిఫ్ట్లు చాలా ఖరీదు కాబట్టి వాటిని మీరు తిరిగి ఇవ్వలేరు. కానీ మీరంతకన్నా విలువైన గిఫ్ట్ ని మీ భార్యగా నాకివ్వాలి. అది నాకు దక్కాలి. కానీ మీరు దాన్ని ఇంకెవరికో ఇచ్చారు. నేనా? నేనేమిచ్చాను? ఎవరికిచ్చాను? ఏమిచ్చారా? దాని విలువ మీకేం తెలుసండి? ఈ ప్రపంచంలో పెళ్ళైనా ప్రతి ఒక్క స్త్రీకి అదొక గొప్ప గిఫ్ట్. ప్రతి స్త్రీ ఎంతగానో ఆశించే గిఫ్ట్. అందుకోసం ఎందరో స్త్రీలు నోములు, వ్రతాలు చేస్తారు, ముక్కోటి దేవతలను మొక్కుతారు. అటువంటి గొప్ప గిఫ్ట్ నాకు దక్కకుండా చేశారు. ఇదంతా అబద్ధం. ఇప్పుడెవరు వచ్చారు? వెళ్ళి తలుపు తీయండి. మీ గిఫ్ట్ వచ్చిందనుకుంటా. నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేనే రమ్మన్నాను. నువ్వా? నాకన్నీ తెలుసు. మీరు గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదన్నారుగా? ఆ గిఫ్ట్ ఇచ్చింది ఈ అంజలికే. అతను నాకు ఏ గిఫ్ట్ ఇవ్వలేదే. ఎస్, నేను తనకి ఎటువంటి గిఫ్ట్ ఇవ్వలేదు. అబద్ధాలు అడగండి. ఐఎమ్ నాట్ బ్యాడ్. నువ్వేం గిఫ్ట్ ఇవ్వగలవు చెప్పు ఆమెతోటి. నా దగ్గర చాలా డబ్బుంది. ఉంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒంటరిగా ఉన్నావు. నీకు తోడు కావాలి. అందుకే నా భర్తకి వలేసావు. భార్యని ముట్టుకుంటే పిల్లలు పుడతారు. వాళ్ళ
వాళ్ళని పెంచడానికి ఆయనకి జీతం సరిపోదు. అందుకే డబ్బున్న నిన్ను ముట్టుకున్నాడు. అందుకోసం ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. భార్యగా నేనెంతో ఆశించిన ఆ గిఫ్ట్ నీకిచ్చారు. అదే మాతృత్వం. ప్రతి స్త్రీ భర్త నుండి కోరుకునే ఒక అద్భుతమైన గిఫ్ట్. అబద్ధం చెప్తున్నావు. నీ భర్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నువ్వు అనుకుంటున్న గిఫ్ట్ నాకేమి ఇవ్వలేదు. డోంట్ టాక్. ప్రతి దానికి సాక్ష్యం ఉంది. నీ భర్త నిన్ను విడిచిపెట్టి 6 years అయింది. నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు? అందుకు కారణం నా భర్త కాదా? హాస్పిటల్లో అబార్షన్ చేయించుకున్న పేపర్స్. చాలా ఇంకా కావాలా? Good morning, everybody. Good morning, Rahul. Good morning, Rahul. ఆ టిష్యూ పేపర్ ని ఎందుకు పాడు చేయటం? ఆ రుద్దేదేదో ఇక్కడ రుద్దేవనుకో మంచి ఇష్యూ అయిపోద్ది. అమితాబ్ బచ్చన్ పోజ్ ఒకటి. మోనా ఏం చేస్తుంది ఇది? ఏం చూసుకుంటుందబ్బా? నువ్వేంటి ఇలా వచ్చావు? కాఫీ కావాలేమో అని అడుగుదామని వచ్చాను. తర్వాత తీసుకురా. అమ్మో ముసలోడు వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్. Good morning. వెరీ Morning, గుడ్ sir. Morning. Good morning, sir. గుడ్ మార్నింగ్.
రాహుల్ మన అకౌంట్స్ రెడీ అయ్యాయా? రెడీ అయ్యాయి సార్. మీరు ఒకసారి వెరిఫై చేస్తే ఆడిటర్ దగ్గర పంపించేస్తాను. షూర్. మధుమతి, బాస్. నిన్నటి ఫైల్స్ తీసుకురా, అన్ని చెక్ చేసి సంతకం చేస్తాను. ఓకే బాస్. చిరాగ్గా ఉన్నావేంటి? స్ట్రాంగ్ కాఫీ తీసుకొస్తాలే. తెమ్మంటావా? హెచ్చిపా. పోయా, ఎవరో దొరుకుతారులే. ఏంటండి ఇంత ఆలస్యమైంది? ఆఫీస్ లో ఎక్కువ పని ఉంది. ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రెడీ చేయాల్సి వచ్చింది. సరే వెళ్ళి స్నానం చేసి రండి, భోంచేద్దాం. ఐ లవ్ యూ. బాగా అలసిపోయానన్నారు. అయినా ఇది డైనింగ్ టేబుల్. సో వాట్? ఇక్కడ భోజనం మాత్రమే. ఈ చిలి పనులు చేయడానికి బెడ్రూమ్ ఉంది. ఓ, ఫస్ట్ డిన్నర్, ఆ తర్వాత కూర్చోండి. నువ్వు కూర్చో. మీకు ఇష్టమైన పప్పు కూడా ఉంది. మ్యాగజైన్ కొన్నారా? లేదు, ఆఫీస్ నుంచి తీసుకొచ్చాను. బాగా ఉక్కగా ఉంది. ఫ్యాన్ స్పీడ్ పెంచినా? నాకు నిద్ర వస్తుంది. ఏమైంది? ఐ డోంట్ లైక్ దిస్. ఏం చేయమంటావు? ఆ విషయం మీరు ఆలోచించండి. మన పెళ్ళై ఇన్ని రోజులైనా మనం ఇంకా ఇలాగే. అవును, భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తుంది. పిల్లలు, చదువులు, వాళ్ళ బాధ్యతలు. పిల్లలు వద్దనుకుంటే మార్కెట్లో కాండమ్స్ ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి. కాండమ్స్ మీద, టాబ్లెట్స్ మీద నాకు నమ్మకం లేదు. గుడ్ నైట్. బ్యాడ్ నైట్. ప్రియా, ఎవరో వచ్చారు చూడు. నేను పనిలో ఉన్నాను, మీరే వెళ్ళి చూడండి. అయ్యగారు, అమ్మగారు లేరండి? లోపల ఉన్నారు. కాస్త బరువు దించండి, కూరగాయలు తీసుకుంటారు. అయ్య బాబు, దించండి బాబు, కాస్త చెయ్యేస్తే అరిగిపోరు. ఏంటలా చూస్తారు? దించండి బాబు. పెళ్ళైన ఏడాదికి బాజా భజంత్రులు మోగినట్టంటావా? అదేం లేదురా. లేకపోతే ఏది కాదురా, ఏదో నా తాహతకు తగ్గట్టు తీసుకొచ్చాను.
ఇచ్చే తాహత్ నీకున్నా తీసుకునే అర్హత నాకు లేదురా. అవన్నీ వద్దురా, చెప్పు, నా తీసుకో. మాట వినరా ప్లీజ్. కాఫీ. కాఫీ తీసుకో. సో స్వీట్. ఏరా కాఫీలో షుగర్ ఎక్కువైందా? ప్రియా ఏంటి కాఫీలో షుగర్ ఎక్కువైందట? అలాగా, సారీ, మళ్ళీ నో తీసుకొస్తాను. నో నో నో, ఐ లైక్ దిస్ కాఫీ. ట్రై చేస్తే వర్కౌట్ ఎలా ఉంది చూద్దాం. ఈ గిఫ్ట్స్ నాకు వద్దురా ప్లీజ్. తీసుకోరా ప్లీజ్. వద్దురా, ఫ్రీగా వచ్చేది ఏది నేను తీసుకోను. నువ్వు నా ఫ్రెండ్గా మా ఇంటికి వచ్చావు, అదే చాలు. ఓకేరా, నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళాలిరా. రాక రాక మా ఇంటికి వచ్చావు, కనీసం భోజనం చేయకుండా వెళ్తావా? ప్రియా ఏంటలా చూస్తున్నావు? వెళ్ళి లంచ్ రెడీ చేయి. సారీరా, వెళ్ళాలి. మరొకసారి తప్పకుండా వస్తాను. ఓకే సరేరా, నెక్స్ట్ టైం తప్పనిసరిగా భోజనం చేసి వెళ్ళాలి. ష్యూర్, తప్పకుండా. ఓకేనా? ఓకేరా, వస్తాను ప్రియ గారు. See you again. సరేరా. ఇల్లు ఇక్కడికి దగ్గర అంటున్నావు కాబట్టి కంపల్సరీగా వస్తూ ఉండు, ఓకేనా? అరే నువ్వేమీ మొహమాట పడకు, నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, సరేనా? ఓకే ఓకే, బాయ్ రా. ఈసారి భోజనానికి తప్పనిసరిగా రావాలి, ఓకే? ష్యూర్. ఓకే Bye. బాయ్ రా. ఆయన అంతగా గిఫ్ట్ తెస్తే వద్దన్నవేంటి? అవి చాలా ఖరీదైనవి. ఈ రోజు మనం తీసుకుంటే రేపు అంతే ఖరీదైన గిఫ్ట్స్ మనమే ఇవ్వాలి. అయితే అబ్బా ప్రియా, మనకంత ఫైనాన్షియల్ స్టేటస్ లేదు, అందుకే వద్దన్నాను. మే ఐ కమ్ ఇన్ సార్? ఒకసారి ఇది చెక్ చేసి సైన్ చేయండి సార్. ఒక్కసారి చేతికి దొరికితే ఈ సామ్రాజ్యానికి నేనే మహారాణిని. సీట్లో కూర్చుని అందరి చేత పని చేయిస్తాను. దొరికిపోయాడు. సైన్ చేయండి సార్. అయ్య బాబోయ్, వెరీ హాట్. శక్తి ముసలిని బాగా రెచ్చగొడుతుంది. మసలుడి ట్రాక్ లో పడుతుంటే వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. ఛ! ఒక్కసారి. ఆ. దిస్ ఇస్ ఫర్ యూ. నాకు ప్రాబ్లం. అదేంటండి, నేను మీకోసం ఎంతో అభిమానంగా తీసుకొచ్చాను. చూడండి, మా ఆయనకి ఇష్టం లేని పని నేనేది చేయను. ఓ, అదా మీ ప్రాబ్లం? వాడి గురించి మీకన్నా నాకే బాగా తెలుసు. ఒక స్త్రీ ఎవరి కోసమో తన కోరికల్ని చంపుకోకూడదు. అయినా మీ భర్తకి ఇష్టం లేదని మీ కోరికల్ని చంపుకోవడం వెరీ ఫూలిష్నెస్. చూడండి, ఈ శారీ ఎంత అందంగా ఉందో. అందమైన మీ శరీరాన్ని చుట్టుకోవాలని చూస్తుంది. మీ
గుండెలపై పడితేనే ఈ చీరకింత అందం వచ్చేసింది. అదే మీరు కట్టుకుంటే ఇంకెంత అందం వస్తుందో. ప్లీజ్ కట్టుకుని రండి. ఈ చీరలో మీరింకా అందంగా ఉంటారు. చూడాలని ఆశగా ఉంది. ప్లీజ్ ప్రియ గారు, నా కోసం ఆహా, వెళ్ళండి. ఒక్కసారి ఈ చీరలో నా కళ్ళకు కనిపించరు? ప్లీజ్. సరే. ఎస్. Beautiful. Thank you. You are looking angel. ప్రియ గారు, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండెల్లో ఏదో అయిపోతుంది. ఏంటిది? మీరు కట్టిన ఈ చీర ఇంత అందంగా ఉంటుందా? రియల్లీ యు ఆర్ ఏ సో బ్యూటిఫుల్ లేడీ. ఇలా నా భార్యని చూసుకోవాలి అని అనుకున్నాను, కానీ నాకింకా పెళ్లి కాలేదు. అయితేనే మీలో నేను ఏమి చూసుకోవాలనుకుంటున్నానో అది చూసుకుంటున్నాను. ప్రియ గారు, మీరు ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. దిస్ ఇస్ మై ప్రామిస్. ఓకే. థ్యాంక్ యూ ప్రియ గారు. నేను అడిగినందుకు నా కోసం మీరు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. సూపర్ సారీ. కల్లోనైనా నేను ఇలాంటి చీర కట్టుకుంటాను అనుకున్నానా? నాకు నచ్చిన కలర్. రాహుల్ వస్తే చూపించాలి. ఎప్పుడు వస్తావు రాహుల్? ప్రియా, ప్రియా, ఏం చేస్తున్నావు? ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను, వినిపించడం లేదా? మీరు అసలు లోపలికి ఎలా వచ్చారు? మేడం, ఇది నా ఇల్లు, నా దగ్గర కూడా కీ ఉంటుంది. అవును, చీర బాగుంది. యూఆర్ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అవును, ఈ చీర ఇంతకు ముందు నీ దగ్గర లేదే? ఇంతకు ముందే సారీ ఉంటేనే కదా. ఇది ఈ రోజే తెచ్చారు. అర్జున్ ఇచ్చి వెళ్లారు. ఈ చీరలో నేను చాలా బాగున్నాను కదా. అర్జున్ వచ్చాడా? నేను వద్దని చెప్పాను కదా, ఎందుకు తీసుకున్నావు? తను చాలా బాధపడ్డారు, బ్రతిమాలారు. నో ప్రియా, ఐ కెనాట్ యాక్సెప్ట్ దిస్. ఇది మరీ బాగుందండి. తీసుకోకపోతే ఆయన బాధపడతారు, తీసుకుంటే మీరు బాధపడతారు. అయినా తీసుకున్నంత మాత్రాన్ని ఏమవుతుందండి? ప్రియా, కయ్యానికైనా నేయానికైనా సమౌజ్జీలు అయి ఉండాలి. ఇంత ఖరీదైన గిఫ్ట్స్ మనం తీసుకోవడం ఆ తప్పే. మనం తిరిగి వారికి ఇంత ఖరీదైన గిఫ్ట్స్ ఇవ్వలేం.
మీరు సంపాదించే రూపాయి బిక్క చచ్చి కుయ్యో మొర్రో అంటుంది. ఎదుటివాడి జోబులో ఉన్న 1000 రూపాయల నోట్ అంటే మీ రూపాయికి భయం, అంతేనా? నువ్వేం మాట్లాడుతున్నావు? నేనున్నదే అంటున్నాను. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదు అన్నట్టు మీరు తీసుకొచ్చి ఇవ్వలేరు, వేరొకరు తెచ్చినా ఒప్పుకోరు. వాడు తెచ్చింది చాక్లెట్ ఏమీ కాదు. నేనేం చిన్నపిల్లని కాదు. అదే అర్థం చేసుకోమంటున్నాను. నేను అందరిలాంటి స్త్రీనే కావచ్చు, కానీ మన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. మిమ్మల్ని కట్టుకున్నప్పటి నుంచి నేను చేస్తున్న పని అదే. అది కాదు ప్రియా. చూడండి, నేనేమి అతన్ని దేవురించి తీసుకోలేదు. అతనే తెచ్చాడు, బాధపడ్డాడు, తీసుకున్నాను. దట్స్ ఆల్. దానికి మీరింత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. కాళ్ళు కడుక్కునొస్తే మీరు సంపాదిస్తున్న నీళ్ల పప్పు అన్నం కలిసి తిందాం. తినండి. Come in, my boy. గుడ్ మార్నింగ్ సార్. Good morning. Rahul, she is Anjali, my brother's daughter. Anjali, he is Rahul. Chala brilliant and sincere person. నాట్ బ్యాడ్. ఓకే. హలో. హాయ్. By the by, ఇంతకు నిన్ను ఎందుకు రమ్మన్నానంటే, నాకు తెలుసు సార్, కొత్త ప్రాజెక్ట్ వివరాల కోసమేగా. దాట్స్ ఓకే. అయితే పిలిచింది అందుకోసం కాదు. మరి అంజలి వైజాగ్ లో ఉంటుంది, ఆమె భర్త దుబాయ్ లో ఉంటాడు. ఒక్కతే వైజాగ్ లో ఉండలేక హైదరాబాద్ వచ్చింది. కాబట్టి అంజలికి హైదరాబాద్ కొత్త. సో నువ్వే దగ్గరుండి అన్ని చూపించమని చెప్పడానికి రమ్మన్నాను. ఎస్, ఐ టోటలీ న్యూ. ఏది ఎక్కడ దొరుకుతుందో నాకేం తెలీదు. పర్లేదండి, బాస్ చెప్పారు కదా, 2 రోజులు అయితే ఏవేవి ఎక్కడ దొరుకుతాయో మీరే మాకు చెప్తారు. అమ్మయ్యా, నాకు టెన్షన్ తగ్గింది. ఇప్పటి నుంచి అంజలి వర్క్ ఫస్ట్, ఆఫీస్ వర్క్ నెక్స్ట్. ఓకే బాస్. హాయ్. మీరా? ఎస్. ఏంటి, ఇంకెవరైనా అనుకున్నారా? అదేం కాదు, మీరేంటిలా? రాకూడదా? అయినా ఇంటికి వచ్చిన అతిథిని ఇక్కడే నిలబెట్టి మాట్లాడతారా? సారీ, ప్లీజ్ రండి. మీకోసమే తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? వద్దండి. పిల్లల్ని చూడ్డానికి వెళ్తే చాక్లెట్స్ తీసుకెళ్ళాలి. అదే మీలాంటి అందమైన వాళ్ళని చూడడానికి వస్తే మీ అందానికి తగ్గ వస్తువు తీసుకురావాలి. ప్లీజ్ ప్లీజ్ వద్దండి. నిన్నే కదా లేటెస్ట్ సారీ ఇచ్చారు. ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూడండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream.
Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe